హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సక్సెస్ కాన్సెప్ట్. దిస్ ఇస్ యువర్ సక్సెస్ సార్. అందరికీ సారీ చెప్పాలి. కారణం ఏంటంటే నేను ఇప్పుడు మీరు చూసే టైం కల్లా నేను ఇంకా ట్రైన్లో ఉంటా. దానివల్ల ఏంటంటే ఆ లైవ్ పెట్టడానికి అవ్వదు కాబట్టి నేను ఏంటంటే ప్రీమియం పెడుతున్నాను. అంటే ఆ పేపర్ని అంటే ఈరోజు చేసిన పేపర్ని నేను ముందే రికార్డ్ చేసి పెడుతున్నాను. కానీ కంగారు పడద్దు, నాకు మీతో కనెక్షన్ కూడా ఇష్టం లేదు కాబట్టి రికార్డ్ చేస్తాను. నేను బయట నాకు చెప్తాను, అలాగే టైమింగ్ ఇస్తా, 1 minute టైం ఇస్తా. మీరు రెస్పాండ్ అవుతూ కింద ఉండండి, నేను కూడా చూస్తూ ఉంటా, నేను రెస్పాండ్ అవుతూ ఉంటా. ఓకేనా? మనం బెట్ కాసుకుందాం ఏంటి ఎవరు ఫస్ట్ చెప్తారని. నేను టైం పెడతా, క్వశ్చన్ టైం పెడతా, నువ్వు సమస్య చేయాలి. ఓకేనా? మన యొక్క మ్యారథాన్ ఎక్కడ ఆగకూడదు. నేను ఉన్నా లేకపోయినా అవైలబుల్ గానా ఇలా ప్లాన్ చేద్దాం. ఓకేనా? వీక్లీ వన్స్ మాత్రం ఇబ్బంది అవుతుంది నాకు. నెక్స్ట్ మొత్తం కూడా మళ్ళీ ట్రావెల్ చేద్దాం. మళ్ళీ రేపు ఈరోజు ఈవినింగ్ మళ్ళీ 6 గంటల లైవ్ కామన్గా ఉంటుంది. మళ్ళీ రేపు ఈవినింగ్ కామన్గా ఉంటుంది, మార్నింగ్ ఈవినింగ్ కామన్గా ఉంటుంది. ఓకేనా? ఈ ఒక్కరోజు మనం నా కోసం మీరు మర్చిపోకండి, ఒక్కరోజుకి కొంచెం సపోర్ట్ చేయండి. ఓకేనా? అండ్ మర్చిపోక బిల్లు మనకి లైక్ ముఖ్యం, లైక్ అండ్ షేర్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. అయితే ఈ రోజు పేపర్లో మనం ఎస్ఎస్సి జీడీ 24లోని రీజనింగ్ నుంచి ప్రీవియస్ పేపర్ 12 చేస్తున్నాం. అది కూడా రీజనింగ్. ఆల్రెడీ మనం 11 చేసాం. 11లోనేమో మనం 11 ఏమో రీజనింగ్ చేసాం, లేదా అథమెటిక్ చేసాం. నెక్స్ట్ 12కి వెళ్తుంది. నేను ఇన్ టైం కల్లా అంటే జాన్ ఎండింగ్ కల్లా మొత్తం 50 రూపాయలు చెప్పేస్తాను. 53 పేపర్ కూడా 50 కూడా. ఓకేనా? మరి మొదలు పెడదామా? మరి మొదలు పెట్టే ముందు ఏం చేయాలి? నీకు క్లారిటీ ఉంది కదా, ఏం చేయాలి? నువ్వు చెప్పాలి, లైక్ చేయాలి. ఓకేనా? దెన్ చూడండి, ఒకసారి స్టార్ట్ చేద్దాం. ఇది మీకు తెలిసిందే, మన దగ్గర పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అవైలబుల్గా ఉన్నాయి. ఇది ఎంత యూజ్ అవుతున్నాయి అంటే విన్న ప్రతి ఒక్కరు కూడా సార్ నాకు ముందు అథమెటిక్ రాదు సార్, కానీ ఈ మధ్య నేను బాగా ఇంప్రూవ్ అయ్యా అంటున్నారు. రీజన్ మనం లో లెవెల్ నుంచి హై వరకు క్లారిటీ ఇచ్చాం, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. ఓకేనా? సరే, అంతా అయిపోయింది, ఇదంతా స్టార్టింగ్ అయిపోయింది. ఇప్పుడు మనకు కావాల్సింది క్వశ్చన్స్ కావాలి. ఓకేనా? మరి మళ్ళీ అడుగుతున్నాను, నీతో ఇంట్రెస్ట్ కూడా ఇష్టం లేదు కాబట్టి ఇలా చేద్దాం మనం. ఓకేనా? ఒక లైక్ చేయి, ఒక షేర్ చేయి. చెప్పు, స్టార్ట్ చేద్దామా? చెప్పాలి మీరే. మొదలు పెడదామా? మొదలు పెడదామని కింద మెన్షన్ చేస్తే మొదలు పెడతా. నేను కింద ఉంటా, నేను డిస్క్రిప్షన్లో ఉంటా. ఓకేనా? చెప్పండి, మొదలు పెడదామా? సరే, స్టార్ట్ నౌ. గో టు ఫస్ట్ క్వశ్చన్. అండ్ టైమింగ్ కూడా ఇస్తాను, నేను టైమింగ్ కూడా ఇస్తున్నాను. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ నెంబర్స్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్. అంటే ఈ సిరీస్ లోని ఒక రూల్ ఫాలో అవుతుంది, ఆ నెక్స్ట్ వచ్చే నెంబర్ కావాలి. ఓకేనా? టైం స్టార్ట్ నౌ. టైం స్టార్ట్ నౌ. జస్ట్ 40 seconds అదే. నాకు కింద మెన్షన్ చేయాలి, మర్చిపోక నేను చూస్తూ ఉంటా ఎవరు చేస్తారని. ఓకేనా? $17, $25, $37, $58, $73, $97. సిరీస్ మీనింగ్ ఏంటి? మనకి ఎక్కడ బ్రేక్ అవ్వకూడదు, బ్రేక్ అవ్వకూడదు చూసుకో మరి. ఓకేనా? లాస్ట్ 15 seconds ఫాస్ట్ కింద చెప్పాలి, ఫాస్ట్ గా. లాస్ట్ 10 seconds. 50 వేస్తా చూసుకోండి. 37, 38, 40, 42, 45. yes, last 3, 2, 1 స్టాప్. సరే, చాలా మంది కింద ఆన్సర్ మెన్షన్ చేశారు, నేను క్లారిటీ ఇస్తున్నాను. ఆన్సర్ చూడండి సార్. సార్ ఇది నెంబర్ సిరీస్ సార్. ఈ నెంబర్స్ మనం ఏ విధంగా ఫాలో అవ్వాలి సార్ అంటే సింపుల్ ఫస్ట్ చెక్ చేయండి సార్. ఈ గ్యాప్ ఎంత సార్? దీనికి గ్యాప్ ఎంత మనకి? ఇది 3 and 5 సార్, గ్యాప్ 8 సార్. ఓకేనా? నెక్స్ట్ సార్ దీని గ్యాప్ ఎంత సార్? దీని గ్యాప్ ఏమో సార్, దీని గ్యాప్ ఏమో 12 సార్. అవునా సార్? దీని గ్యాప్ ఎంత సార్ అంటే సార్ దీని గ్యాప్ ఏమో 16. ఓకేనా? అండ్ సార్ దీని గ్యాప్ ఎంత సార్ అంటే దీని గ్యాప్ ఎంతమ్మా? 20 గ్యాప్. నెక్స్ట్ మనకి ఎంతమ్మా? ఇది 24 గ్యాప్. ఎస్ఆర్ నో? సింపుల్ గా 2 + 4 7 కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఆ ముందు గ్యాప్ కి ప్రతిసారి కూడా 4 యాడ్ అవుతుంది. ఏమవుతుంది కింద చెప్పాలి, కింద నువ్వు 4 యాడ్ అవుతుంది. ఎస్ఆర్ నో? అంటే సార్ 8, 12, 16, 20, 24 నెక్స్ట్ అమ్మా 28 యాడ్ అవ్వాలిగా. ఎంత మనకి? 28 యాడ్ అవ్వాలి. అంటే 97 కి 28 యాడ్ చేస్తే మనకి 125 కాదా? ఎస్ ఆర్ నో? అంటే ఆన్సర్ సార్ నెక్స్ట్ రావాల్సింది 125 సార్, ఆప్షన్ నెంబర్ 1. చాలా మంది చాలా బాగా కింద కామెంట్ చేస్తున్నారమ్మా, సూపర్. చిత్తంగా ఉన్నా లేకపోయినా ఉన్నట్టు బిహేవ్ చేద్దాం. ఓకేనా? నీకు నాకు గ్యాప్ రాకూడదు, రానివ్వను కూడా. ఓకేనా? దెన్ అయితే ఫస్ట్ కంప్లీట్ అయింది. గుడ్ నెక్స్ట్ సమ్. ఐ హోప్ అందరికీ అర్థం అనుకుంటున్నా. ఓకేనా? గుడ్ నెక్స్ట్ సమ్.
విచ్ ఆర్ ద ఫాలోయింగ్ నెంబర్స్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద మార్క్. ఇది కూడా నెంబర్ సిరీసే. 34 33 కామా 34 కామా 38 కామా 47 కామా 63 క్వశ్చన్ మార్క్ అంట. ఓకేనా? టైం స్టార్ట్ నౌ. నువ్వు మొదలు పెట్టు, నేను చూస్తా. నేను కింద చూస్తూ ఉంటా. నేను కూడా ఇలా చూస్తుంటా ప్రీమియర్ని. నాకు క్లారిటీ ఇవ్వాలి. నువ్వు చెక్ చేస్తే ఎవరు చెప్తారో చెప్పడదని. 50 సెకండ్స్ అదే చెక్ చేయి. సిరీస్ కావాలి, ఎక్కడ బ్రేక్ అవ్వకూడదు. అది తగ్గడమో పెరగడమో ఒక క్లారిటీ కావాలి మనకి. లాస్ట్ 15 సెకండ్స్. కింద కామెంట్ చేయి. స్పీడ్ పెరుగు తెలుగు మన చేయి స్పీడ్ పెరగాలి. కింద కామెంట్ చేయాలి నువ్వు. 40 41 లాస్ట్ 5 సెకండ్స్. టైం అప్. దెన్ సార్ ఇప్పుడు మనం చూద్దామండి. సార్ ఇది ఒక నెంబర్స్ చాలా మంది కింద కామెంట్ చేశారు. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్, సూపర్. ఇక్కడ 33 34 38 47 63 అంటే ఇది నెమ్మదిగా ఇంక్రీజ్ అవుతుందిగా. సార్ ఫస్ట్ దీని గ్యాప్ ఎంత? సార్ గ్యాప్ 1 సార్. అవునా సార్? ఈ గ్యాప్ ఏమో చెక్ చేయి, ఇది 4 సార్. సార్ ఈ గ్యాప్ ఏమో 9 సార్. సార్ ఈ గ్యాప్ ఏమో 16 సార్. సార్ ఎలా అవుతుంది సార్ అంటే చెక్ చేసావా? ఇది మనకేమో సార్ 1 స్క్వేర్ సార్ 1. ఇదేమో సార్ 2 స్క్వేర్ అంటే 2 స్క్వేర్ 4. ఇదేమా 3 స్క్వేర్ 9. ఇదేమా 4 స్క్వేర్ 16. నెక్స్ట్ ఎంత మనకి 5 స్క్వేర్ ఎంత మనకి 25 యాడ్ అవ్వాలి. ఎంత మనకి 25 యాడ్ అవ్వాలి. అంటే 63కి 25 యాడ్ అయితే మనకి ఎంతమ్మా 88 కాదా? ఎంత? 88. అంటే ఆ గ్యాప్ ఒక కాన్సిక్యూటివ్ గా స్క్వేర్ ఫార్మ్ ఏంటిది సార్? 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ 5 స్క్వేర్. మరి కన్సర్ సార్ మన గ్యాప్ కొంచెం 3 అంటారు, ఇది 5 అంటారు. ఇది అంత వద్దు. కొంచెం స్క్వేర్ కమాండ్ ఉంటే ఈజీగా అయిపోద్ది. ఓకేనా? నేను ఈ సమ కూడా మీ అందరికి అర్థం ఫీల్ అవుతున్నాను. ఓకేనా? నెక్స్ట్ టైం కదా బాగా చేయండి. ఓకే, ఇది ఒక బ్లడ్ రిలేషన్ సమా. ట్రై చేయండి బ్లడ్ రిలేషన్ ఇది. P plus Q means P is the brother of Q. P into Q means P is the mother of Q. P divided Q means P is the father of Q. P minus Q means P is the sister of Q. If then how is A related to E? అంటే E కి ఏమవుతుంది అంటాడు. ఓకేనా? ద స్టార్ట్ చేయి. దీనికి 1 మినిట్ అమ్మా. 1 మినిట్. ఫాదర్ అవుతారా, ఫాదర్స్ మదర్ అవుతారా, ఫాదర్ అవుతారా, మదర్ అవుతారా, ఫాదర్ సిస్టర్ అవుతారా? నాకు క్లారిటీ కావాలి. నువ్వు కింద కామెంట్ చేయాలి, ఉన్నట్టు ఫీల్ అవ్వాలి. నేను చూస్తూ ఉంటా, నేను కూడా చూస్తా లైవ్ ని. ఓకేనా? ప్రీమియర్ ని. కాబట్టి కింద కామెంట్ చేయాలి. తెలియకుండా మన చెయ్యి ఫాస్ట్ అవుద్ది. ఓకేనా? టైం సేవ్ అవుతుంది బాగా మనకి. అందరితో పోటీ పడాలి మనం ఇప్పుడు కూడా. లాస్ట్ 30 సెకండ్స్. లాస్ట్ 30 సెకండ్స్. లాస్ట్ 20 సెకండ్స్. సూపర్. చాలా మంది కింద కామెంట్ చేస్తానమ్మా. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్. కొందరు రాంగ్ సెట్ చూసుకోండి, కొందరు రాంగ్ చేస్తారమ్మా. చూసుకోండి కొందరు. టైం అప్. ఇక్కడ బాగా విను సార్. ఇది ఎలా అప్రోచ్ అవ్వాలి? ఎప్పుడు కూడా సమ్ వస్తే మనం అడిగిన క్వశ్చన్ సార్ హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు ఈ అంటే ఈకి ఏ ఏమవుతాడు? నువ్వు ఈ అనుకో, నువ్వు ఈ అనుకో, నువ్వు ఈ అనుకో, నీకు ఏ అవుతాడు? నీకు కలపనొచ్చుగా, నీకు చాలా బాగా కలపనొచ్చు. ఎన్ని కలుపుకుంటావు? అవునా? కాబట్టి ఏంటి ఇది? నువ్వే. నీకు ఏ అవుతాడు? మైండ్ పెట్టుకో. నీకు ఏ అవుతాడు? ఈ సమకి ఎప్పుడు బ్యాక్ నుంచి రావాలి, కలుపుకుంటూ రావాలి. ఎలా అవుతుంది? బ్యాక్ నుంచి రావాలి, కలుపుకుంటూ రావాలి. ఈ నువ్వే కదా, బాగా విను. ఈ నువ్వే కదా. ఓకేనా? నువ్వు మేలా ఫీల్ పక్కన పెడే. ఓకేనా? ఫస్ట్ ప్లస్ మీనింగ్ ఏంటమ్మా? బ్రదర్ అంటే నీ బ్రదర్ ఏమో డి. కలిపే. ఓకేనా? నీ బ్రదర్ ఏమో డి. నెక్స్ట్ మైనస్ మీనింగ్ ఏంటమ్మా? మైనస్ మీనింగ్ ఏంటి? మైనస్ మీన్స్ ఏంటంటే సిస్టర్. నీ బ్రదర్ సిస్టర్ అమ్మా సి అంట. డౌట్. నీ బ్రదర్ ఏమో డి, నీ బ్రదర్ సిస్టర్ అమ్మా నీకు సిస్టర్ అవుతుందిగా. నీకు అర్థమవుతుంది? కలుపుకుంటూ పో.
నీ తమ్ముడు అన్నో డి వాళ్ళ చెల్లికి ఏమవుద్దమ్మా చెల్లి అక్క అవుద్దిగా సిస్టర్గా అయిపోయింది. నెక్స్ట్ డివైడ్ మీనింగ్ ఏంటమ్మా డివైడ్ ఫాదర్. నీ సిస్టర్ ఫాదర్ నీకు ఏమవుతారమ్మా ఫాదరే కదా అవునా. నీ సిస్టర్ ఫాదర్ నీకు ఏమవుతారమ్మా ఫాదర్ అవుతారు అంటే ది ఫాదర్ నీకు ఫాదర్. నెక్స్ట్ ఇంటూ మీనింగ్ ఏంటమ్మా మదర్ అంటే ఏంటమ్మా మీ ఫాదర్ వాళ్ళ మదర్ మనకి ఏమవుతారమ్మా గ్రాండ్ మదర్ అంటే ఏంటమ్మా ఫాదర్ మదరా కాదా ఏంటమ్మా ఫాదర్ మదర్. దీనికి చాలా డయాగ్రామ్ అవసరం లేదు, నువ్వు బ్యాక్ నుంచి వచ్చి చెప్పుకుంటారా. మళ్ళీ ఇత్త బాగా కంగారు పడక. ఇలా వస్తే ఒకటి నువ్వు అనుకోవాలి. ఏమనుకోవాలి నువ్వు సార్ ఈయన అనుకున్నా సార్ ఈకి అంటే నాకు ఏమవుతాడు అడుగుతున్నాను ఓకేనా. ఇది పక్కన అవసరం లేదు మనకి ఇది నువ్వే. ప్లస్ మీనింగ్ ఏంటమ్మా ప్లస్ మీనింగ్ ఏంటంటే బ్రదర్ నీ బ్రదర్ డి అమ్మా. మైనస్ మీనింగ్ ఏంటమ్మా సిస్టర్ నీ బ్రదర్ చెల్లారమ్మా నీకు చెల్లే కదా. నెక్స్ట్ డివైడ్ మీనింగ్ ఏంటమ్మా ఫాదర్ ఓకేనా. మీ చెల్లి ఫాదర్ నీకు ఏమవుతారమ్మా ఫాదర్ అవుతారు. ఇంటూ మీనింగ్ ఏంటమ్మా ఇంటూ మీనింగ్ మనకి ఏంటమ్మా మదర్. మీ ఫాదర్ మదర్ నీకు అవుతారమ్మా ఫాదర్స్ మదర్ అవుతారు. ఎస్ ఆర్ నో అంటే ఏంటి ఇక్కడ సార్ ఆప్షన్ నెంబర్ 1 సార్ ఆప్షన్ నెంబర్ 1 పెద్ద మ్యాటర్ కాదు, చూడడానికి భయంకరంగా ఉంటాయి కానీ సింపుల్ మెథడ్ ఇది ఓకేనా. గుడ్. నెక్స్ట్ టైం వెళ్దామా చెప్పండి. నెక్స్ట్ టైం అంటే కింద మెన్షన్ చేయండి. నెక్స్ట్ టైం వెళ్దామా ఇంకెవరు మెన్షన్ చేయాలి కింద నాకు కింద కామెంట్ చేయాలి సార్ నెక్స్ట్ టైం అని ఓకే. దెన్ గుడ్ నెక్స్ట్ టైం ఇది చెక్ చేస్తాను. టైం స్టార్ట్ నౌ. ఇది ఒక నాన్ వర్బల్ 40 seconds are there. 40 seconds are there. Step check. 40 seconds are there. చెక్ చేయి. ఒక సిరీస్ ఫాలో అవుతుంది ఇది కూడా మనకి. సింపుల్ పెద్ద మ్యాటర్ ఏం కాదు. కింద కామెంట్ చేయాలి ఫాస్ట్ గా. do last 6 seconds. ఫిఫ్టీ ఇస్తా అవసరం లేదు 40 చాలు ఓకేనా. సార్ ఇక్కడ ఏమైందంటే ఫస్ట్ సింగిల్ గా ఉంది సార్, నెక్స్ట్ టైం కూడా వచ్చింది ఆపోజిట్ గా బాగుంది. నెక్స్ట్ టైం 6 నెక్స్ట్ 9 ఇంకా నెక్స్ట్ వస్తే ఎక్కడ రావాలి ఈ మిడిల్ లో రావాలి. ఎస్ ఆర్ నో అవునా. అది కూడా ఏంటి ఇవన్నీ సేమ్ ఉండాలి మధ్యలో మిడిల్ లో రావాలి ఈ మిడిల్ లో రావాలి. ఎస్ ఆర్ నో ఎంత బాగానే ఉంది 9 6 ఇది బాగానే ఉంది క్వశ్చన్ మార్క్ అంటే ఛాన్స్ ఉంది మనకి ఇక్కడ. ఈ 9 ఫస్ట్ ఇది రాంగ్ ఎందుకంటే మార్కూడదు ప్లేస్ మార్కూడదు ఇది రాంగ్ అండ్ ఇది కూడా బాగానే ఉంది కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇవి కిందకు ఉన్నాయి మన స్టార్టింగ్ పైకి ఉన్నాయి కదా అంటే ఇది కూడా రాంగ్. ఆప్షన్ నెంబర్ 1 అమ్మా అంటే అవన్నీ అవే సేమ్ ఉండాలి కానీ కొత్త వస్తే ఈ మధ్యలో రావాలి. ఇది ఏమైనా అనుకున్నావు ఇవి రివర్స్ అయిపోయాయి. ఎస్ ఆర్ నో అంటే ఆప్షన్ నెంబర్ 1 అన్న ఆప్షన్ నెంబర్ 1. వెరీ గుడ్. చాలా మంది కింద కామెంట్ చేస్తారు బాగా చేస్తారమ్మా వెరీ గుడ్. గుడ్ నెక్స్ట్ సార్ ఇది సిలబస్ చేస్తామమ్మా. టైం స్టార్ట్ నౌ. ఇచ్చేయాలి మీరే 1 minute టైం ఇస్తాను. సమ్ ఇంజనీర్స్ ఆర్ డాక్టర్స్ ఆల్ డాక్టర్స్ ఆర్ లాయర్స్ సమ్ లాయర్స్ ఆర్ నాట్ టీచర్స్ ఓకేనా. కంక్లూజన్ some lawyers are teachers some engineers are lawyers. 1 right 2 right నా మెన్షన్ చేయాలి. టైం 1 minute ఇస్తా 1 minute టైం 1 minute అమ్మా. చెప్పలేగా నాకు నాకు కనెక్షన్ కూడా ఇష్టం లేదు దాని మీద అంతా కూడా కొంచెం సపోర్ట్ చేసి సరిపోతుంది. లాస్ట్ 15 seconds. సింపుల్ ఫాస్ట్ కామెంట్ చేయాలి కింద. లాస్ట్ 10 seconds. సరే ఇప్పుడు దీన్ని మనం చేద్దాం ఓకేనా. కొంచెం బాగా విను. మనకి ఎప్పుడు కూడా స్టేట్మెంట్ డిపెండ్స్ అపాన్ ఓన్లీ డయాగ్రామ్. సమ్ ఇంజనీర్స్ ఏంటమ్మా డాక్టర్. సమ్ ఇంజనీర్ డాక్టర్ సరిపోయింది. నెక్స్ట్ ఆల్ డాక్టర్స్ ఆర్ లాయర్స్. ఆల్ డాక్టర్స్ ఆర్ లాయర్స్. లయర్స్ ఆల్ లాయర్స్ ఓకేనా. సమ్ లాయర్ ఈజ్ నాట్ టీచర్.
some lawyer is wait. Is some lawyer is not teacher. మనకి ఎప్పుడు కూడా స్టేట్మెంట్ లోని సమ్ వచ్చినా ఆల్ వచ్చినా ఏ సంబంధం లేదు డయాగ్రామ్ కి. ఓకేనా? ఇప్పుడు కూడా కంక్లూజన్స్ ఓకేనా? చెక్ చేశారు. సమ్ లాయర్స్ సమ్మింగ్ అంటే మన టచ్, లాయర్ టీచర్ టచ్ అయిందా? టచ్ అవ్వలే అంటే ఫస్ట్ రాంగ్ సార్. సెకండ్ అమ్మా సమ్ ఇంజనీర్స్ ఆర్ టీచర్స్. ఇంజనీర్ సమ్మింగ్ టచ్ అయ్యా, టచ్ అయ్యే రెండును. ఇంజనీర్ టీచర్ టచ్ అయిందా? ఎస్ ఆర్ నో? టచ్ అయిందా? వెయిట్. సమ్ ఇంజనీర్స్ ఆర్ లాయర్స్. ఓకేనా? సమ్ ఇంజనీర్స్ ఆర్ లాయర్స్ అంట. ఓకే అంటే ఇంజనీర్ లా టచ్ అయిందా? టచ్ అయింది కదా, ఇక్కడ టచ్ అయింది కదా. ఎస్ ఆర్ నో? అంటే సెకండ్ కరెక్టే. ఎస్ ఆర్ నో? ఇప్పుడు రాబోతుకి ఆప్షన్ నెంబర్ 2 ఓన్లీ కంక్లూజన్ 2 ఫాలోస్. ఎస్ ఆర్ నో? పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఓకేనా? నెక్స్ట్ గో టు నెక్స్ట్. నాన్న మన కోసం వచ్చిందమ్మా సీటింగ్ అరేంజ్మెంట్. ఇచ్చేసరి 7 girls A, B, C, X, Y, W, Z are sitting around a circular table facing the opposite in the center. అంటే wall facing outside of mentality కదా. ఓకేనా? W is second to the left of X. W is the immediate neighbors of both B and C. Z is fourth to the left of B. Y is not immediate neighbor of C. Who is sitting on the immediate left of X? Is sum. The టైం ఇస్తున్నా 1 minute ఇస్తున్నా. టైం 1 minute చేయాలి, ట్రై చేయాలి. నువ్వు ఒక క్లారిటీ ట్రై చేస్తా మనకి. ఓకేనా? ట్రై ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ మనకి. మరలా మనకి ఈరోజు ఈవినింగ్ మనకి మామూలుగా ఉంటుంది లైవ్, ఎవ్రీడే మళ్ళీ మార్నింగ్ లైవ్ ఉంటుంది. ఓకేనా? ఈ 1 day మాత్రం రిజిస్టర్ అవ్వచ్చు చాలు. నాకు రిమైండ్ మొత్తం సేమే. లైవ్స్ కావాలి, లైవ్ మామూలుగా వస్తా. నాకు సిలబస్ ఆకూడదు, టచ్ పోకూడదు మీతో. నాకు బాండ్ వేరేది. సమ్ హార్ట్స్ కావాలి నాకు. కింద హార్ట్స్ నాకు సమ్ హార్ట్స్. లాస్ట్ 4 seconds. దెన్ ఇప్పుడు నేను చేస్తా, కొంచెం బాగా విను. 7 friends 7 girls A, ఫస్ట్ 7 girls అంట. అంటే సార్ 7 girls. వెయిట్. 7 girls 1 2 3 4 5 6 7 girls. అండ్ గమనించావా, ఫేసింగ్ ఆపోజిట్ ఇన్ సెంటర్ అంటే బయట చూస్తారంటమ్మా. అంటే వాళ్ళు ఫేసింగ్ బయటికి అంటే అవుట్ సైడ్. ఫేసింగ్ ఏంటమ్మా? అవుట్ సైడ్. నెక్స్ట్ ఓకే, W is the second to the left of X అంట. మన హీరో X. నాన్న మామూలుగా అయితే వాడు చెప్పడమా లెఫ్ట్ అన్నాడు, ఇది అవుతుంది లెఫ్ట్. కానీ ఈసారి బయట కదా, ఇది అవుతుంది లెఫ్ట్. ఓకే, ఏం చెప్పడమా? సెకండ్ లెఫ్ట్ అంట. అంటే 1 2 ఎవరు మీరు? W అయింది. నెక్స్ట్ W is the immediate neighbors of both B and C. అంటే B మరి C అంట. అంటే ఇక్కడ ఏమంటాం, ఇక్కడ B ఉంటాడు, ఇక్కడ C ఉంటారు. అంటే W పక్కన BC ఉండాలన్నాడు. Z is the fourth to the left of B. B కంట fourth left అంటమ్మా. లెఫ్ట్ మీన్ మనకి ఏమో, ఇదేమో మనకి లెఫ్ట్ అవుతుంది కదా, అవునా కదా? ఏదో మామూలుగా లెఫ్ట్ అవుతుంది కదా మనకి. 1 2 3 ఎస్ ఆర్ నో? ఎంత ఇస్తాం మనం మొత్తం? సరిపోయింది. ఓకే, W is the fourth left అమ్మా. అంటే ఇలా అవుతుంది లెఫ్ట్ మనకి. ఎందుకంటే లెఫ్ట్ కదా, ఇది లెఫ్ట్ అవుతుంది, ఇది అవుతుంది లెఫ్ట్. క్లారిటీ ఇవ్వాలి నాకు. ఇది ఇక్కడ మనకి ఏమైంది ఒకసారి? Z is the fourth left to the B అంట. లెఫ్ట్ బి అన్నాడు. అది చూస్తే లెఫ్ట్ ఇదే కదా మా ఫోర్త్ లెఫ్ట్ అంటే. 1 2 3 వెయిట్, ఇక్కడ రాంగ్ చేస్తాం మనం. ఓకే, సి ఇక్కడ ఇది చేస్తుంది కదా ఇక్కడ మనం ఇక్కడ సి అండ్ బి వేస్తే ఓకేనా మనకి లెఫ్ట్ కదా, అవునా కదా? లెఫ్ట్ కాబట్టి సార్ 1 2 3 4 ఇది పాసిబిలిటీ ఉంది కదమ్మా. ఇలా కూడా పాసిబిలిటీ మనకు ఉంది. ఎస్ ఆర్ నో? అయిపోయింది. Y is not immediate neighbor of C. C పక్కన Y కూర్చున్నాడు అంటే ఇక్కడ చేస్తుంది Y ఇది. ఓకేనా? ఇంకా ఎవరున్నారమ్మా? ఇంకెవరు మిగిలిన మనకి? ABC. ఏ మిగిలి కదా? ఏ. ఎస్ ఆర్ నో? మొత్తం అయిపోయింది. క్వశ్చన్ ఏంటమ్మా ఇప్పుడు? హూ ఈజ్ సిట్టింగ్ ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ X అంట.
ఈ లెఫ్ట్ అమ్మా బి కదా, ఆప్షన్ నెంబర్ బి అంటే అవసరం కాబట్టి లెఫ్ట్ బి అమ్మా. ఓకేనా, లెఫ్ట్ అర్థం మనకి బి. కొంచెం బాగా ఇక్కడ పాసిబిలిటీ ఉంది, ఇక్కడ బి వేసుకోవచ్చు సి వేసుకోవచ్చు. ఫస్ట్ నేను బిఎస్ అక్కడ సింక్ అవ్వట్లే, నెక్స్ట్ ప్లేస్మెంట్ మార్చా. ఎందుకంటే ఎక్కడ కూడా బి ముందు ఉండాలి, సి తర్వాత చెప్పలేదు మనకి ఎక్కడ కూడా. డబ్ల్యూ ఇస్ ద నైబర్స్ ఆఫ్ బిఎస్ చెప్పాడు. ఓకేనా, ఇలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు మనం. ఓకేనా, ఆప్షన్ నెంబర్ బి. చాలా మంది ట్రై చేశారు, బాగా చెప్పారమ్మా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లైక్ మర్చిపోకు, లైక్స్ కొడుతూ ఉంటూ మన టార్గెట్ మర్చిపోక. ఓకేనా, నేను ఉన్నా లేకపోతే టార్గెట్ మర్చిపోద్దు నువ్వు. లైక్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా, నెక్స్ట్ సమ్. ఈ సమ్ కావాలి మనకి నాన్ వర్బల్. తక్కువ టైం ఇస్తుంది నేను 30 seconds చెప్పాలి. 30 seconds. seconds. 1 నా 2 నా 3 నా 4 నా ఫాస్ట్ కామెంట్ చేయాలి. మన కాంపిటీషన్ చెప్తుంది ఎవరు ఫస్ట్ చెప్తారని. ఓకే, దెన్ ఇక్కడ బాబిను సార్ ఇక్కడ మొత్తం ఉన్నాయి, సెకండ్ టైం లోని ఇది ఆక్యుపై చేసింది, ఇంకోటి ఎక్స్ట్రా వచ్చింది, ఇంకోటి ఎక్స్ట్రా వస్తే ఇక్కడ కానీ ఇంకొకటి ఎక్స్ట్రా అవ్వాలి. అవునా, ఇక్కడ ఈ మొత్తం దొబ్బింది. ఇక్కడ గమనించావా, ఇలా వచ్చింది ఇలా వచ్చింది. ఎస్ ఆర్ నో అంటే ఈ ఛాన్స్ ఉంది. ఇది మొత్తం పోయింది, ఇది కూడా మొత్తం పోయింది. ఆప్షన్ నెంబర్ 2 అంటే ఇక్కడ ఒక్కో డయాగ్రామ్ లో కూడా ఆక్యుపై చేస్తుంది ఇక్కడ ఈక్వల్ అనేది. ఓకేనా, ఎస్, వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్, సూపర్. నెక్స్ట్ ఈ సమ్ కావాలి. టైం స్టార్ట్ నౌ. వాడిందంటే కింది వాటిలో దాన్ని మడత పెడితే ఏది పాసిబిలిటీ అవుదంట, ఏది పాసిబిలిటీ అవుతుంది క్లారిటీ కావాలి నాకు. ఓకేనా, చెక్ చేసారి. ఇలా వస్తే మనకి ఆల్టర్నేట్స్ ఆర్ ఆపోజిట్ మర్చిపోక. టైం స్టార్ట్ నౌ. 40 seconds ఆర్ దేర్. 40 seconds ఆర్ దేర్. కింద కామెంట్ చేయాలి నువ్వు. నేను నేమ్స్ మొత్తం చదవను అంతే, రిమైనింగ్ మొత్తం నేను ఎలా అలాగే ఉంటాను నీతో. ఓన్లీ నేమ్స్ చదవడానికి అవ్వదు నాకు, కానీ చూస్తుంటే కింద నేను చూస్తున్నా ఆడ మిమ్మల్ని, నేను చూస్తున్నా మిమ్మల్ని ఎవరు కామెంట్ చేస్తున్నప్పుడు చూస్తున్నాను. నేను ట్రైన్లో చూస్తాను, ట్రైన్లో వచ్చి మిమ్మల్ని. ఓకే, ఫస్ట్ దీన్ని ఏం చేద్దాం మనం చెక్ చేద్దాం. సార్ ముందు డైస్ ఫామ్ చేద్దాం మనం. ఇలాగా ఓపెన్ చేసిన దీన్ని ఇలా వస్తే మనకి ఏంటమ్మా ఆల్టర్నేట్ సార్ అంటే ఎక్స్ కేమో సి సార్, డి కేమో జి సార్, ఈ కేమో ఎఫ్ సార్. అంటే మీనింగ్ ఏంటి సార్, ఎక్స్ కనిపిస్తే మనకి ఆపోజిట్ లో సి ఉండాలి, ఏ కనిపిస్తే ఎఫ్ ఉండాలి, డి కనిపిస్తే జి ఉండాలి. అంటే దాని మీనింగ్ ముందు ఎక్స్ ఉంటే వెనకాలేమో సి ఉండాలి. అంటే ఎక్స్ కనిపిస్తే సి కనబడకూడదు. ఓకేనా, ముందు ఏ ఉంటే వై బ్యాక్ ఉంటుంది, కనబడకూడదు. అంటే ఏంటి, ఇందులో కనిపిస్తే కనబడకూడదు. ఓకేనా, ఇక్కడ ఫస్ట్ సార్ చేయలేని అంట, అంటే ఇందులో 3 సేమ్ ఉంటాయి, ఒకటి సేమ్ ఉండదమ్మా. ఇందులో 3 బాగా సింక్ అవుతాయి, కరెక్ట్ అమ్మా, ఒకటి రాంగ్, అది కావాలి నాకు. ఓకేనా, ఫస్ట్ రా సార్ సి వచ్చింది, అవునా, ఏం రాకూడదు, ఎక్స్ రాకూడదు, రాలే అంటే సాటిస్ఫై సార్. సార్ డి వచ్చింది, ఏం రాకూడదమ్మా, జి రాలే, సాటిస్ఫై. ఎఫ్ వచ్చింది, ఏం రాకూడదమ్మా, ఏ సాటిస్ఫై. ఎస్ ఆర్ నో అంటే ఇది బాగానే ఉంది సార్. ఇక్కడ రా ఎఫ్ వచ్చింది, ఏం రాకూడదమ్మా, ఏ రాకూడదు, కానీ ఏ పక్కనే ఉంది, ఇది రాంగ్. ఓకేనా, ఎందుకంటే ఎఫ్ కనిపిస్తే ఎఫ్ బ్యాక్ సైడ్ ఏ ఉంది, అవునా, పక్కన ఉంటే రాంగ్ కదా, అది రాంగ్ డేస్ కదా మనకి, అవునా కదా. ఇక్కడ మళ్ళీ సార్ ఏ వచ్చింది, ఏం రాకూడదమ్మా, ఎఫ్ రాలేదు సార్, సాటిస్ఫై. ఎక్స్ వచ్చింది, ఏం రాకూడదమ్మా, సి రాలేదు, సాటిస్ఫై. జి వచ్చింది, ఏం రాకూడదమ్మా, డి రాలేదు, సాటిస్ఫై. ఓకేనా, నెక్స్ట్ సార్ ఎక్స్ వచ్చింది, ఏం రాకూడదమ్మా, సి రాలేదు, సాటిస్ఫై. ఏ అండ్ డి అంటే ఏంటమ్మా సార్, ఆ 3 సాటిస్ఫై కానీ సార్ ఈ సెకండ్ సాటిస్ఫై అవ్వట్లేదు సార్. వాడేం అడిగాడు, మనకి 4 ఏర్పడ్డాయి, అందులో 3 పర్ఫెక్ట్, వాడు పర్ఫెక్ట్ గా చెప్పాడు. ఎస్ ఆర్ నో అంటే ఆప్షన్ నెంబర్ 2. వెరీ గుడ్ అమ్మా, కింద చాలా మంది మెన్షన్ చేశారు. వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్. మీకు డైస్ మొత్తం కావాలంటే మన దాంట్లో ఉన్నాయి, ఆడి మన యాప్ లో ఉంది, తీసుకొచ్చి మీరు. దీనికి నిర్ణయించి కావాలి. టైం తక్కువ ఇస్తాను, 20 seconds చాలు నాకు, 20 seconds చాలు, 20 seconds. ఈ సింబల్ పక్కన ఉంటే నిర్ణయించమా, 1 నా 2 నా 3 నా 4 నా చూసి చెప్పచ్చు వెంటనే. 20 seconds చాలు దీనికి. 30 ఇస్తున్నా, గ్యాప్ రాకుండా 30.
30. Last 5 seconds. Then time up. ఇప్పుడు రాస్తాయి ఈ పక్కన ఫస్ట్ ఏంటమ్మా ఈ యారమ్మకి ఇలా రావాలి. ఫస్ట్ ఈ యారమ్మకి రాంగ్ ఉంది, ఈ కిందకు వచ్చింది, ఇది దబ్బింది, ఇదే ఆన్సర్. ఆప్షన్ నెంబర్ 3. అంత అవసరం లేదు. మళ్ళీ మొత్తం దించేద్దు, చెక్ చేసుకో. అక్కడ 3 రాంగ్ ఉన్నాయి. మనకి కింద వాటిలో ఒకటే కావాలంటే మీనింగ్ ఏంటి? మిగిలి 3 రాంగ్ కదా, అదే మీనింగ్. ఎసాను కాబట్టి ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 3. ఓకే, వెరీ గుడ్ అమ్మా. నెక్స్ట్ సార్, ఇది ఒక సీటింగ్ అరేంజ్మెంట్. ఇది కూడా సీటింగ్ అరేంజ్మెంట్ అమ్మా. 6 boys, Sumit, Gopal, Hani, Ishan, Jatin and Lalit are sitting around a circular table facing toward the center. Ishan is the third to the left of Sumit. Jatin and Hani are immediate neighbors of Ishan. Lalit is to be immediate right of Jatin. Who is sitting to the left of Hani anta. Okay na? Time start now. Time istan 1 minute istan ma. Time 1 minute istan. Check cheyandi. Time 1 minute istan. 1 minute. 1 minute time ఇస్తున్నా. కొంచెం బాగా తించే సింపుల్, అది పెద్ద మ్యాటర్ ఏం కాదు ఇది. Last 10 seconds. 9, 8, equipment ఇంకా. Then time up. నేను చేస్తాను చూడు సార్, నేను చేస్తా. ఫస్ట్ బావిను 6 బాయ్స్ అంటే సర్క్యులర్ అంటే ఫేసింగ్ మొత్తం కూడా ఇదే అమ్మా. బాగా వచ్చింది అంటే సార్ 1, 2, 3, 4, 5, 6 వాళ్ళు ఫేసింగ్ ఇన్ సెంటర్ అన్నాడు. ఒకవేళ ఎగ్జామ్ లో నేను మ్యాచింగ్ చేయకపోతే ఇన్ సెంటర్ అవుట్ సెంటర్ అని మైండ్ పెట్టుకో. ఇన్ సెంటర్ అది ఏంటమ్మా, ఇన్ సెంటర్. ఓకేనా? ఇప్పుడు గమనించి వస్తే అయిపోయిన తర్వాత ఇషాన్ ఈస్ ద థర్డ్ లెఫ్ట్ ఆఫ్ సుమిత్ అంట. సుమిత్ కంట. ఓకేనా? లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్ అంట. అంటే 1, 2, 3 ఎవరమ్మా? ఇషాన్. ఇషాన్ ఉన్నాడు. ఓకేనా? నెక్స్ట్ జతిన్ అండ్ హనీ ఆర్ ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ ఇషాన్ అంట. అంటే దీని పక్కన జతిన్ ఉంటారమ్మా, జతిన్ అండ్ హనీ ఉంటారమ్మా. జతిన్ హనీ ఉంటారు. ఓకేనా? నెక్స్ట్ లలిత్ ఈస్ ద రైట్ ఆఫ్ జతిన్ అంట. ఇదే రైట్ లలిత్. లలిత్. ఓకేనా? ఇంకెవరి మీద మనకి గోపాల్ మిగిలాడు. ఓకేనా? అయిపోయింది, ఫ్రేమింగ్ మొత్తం అయిపోయింది ఇక్కడతో. ఓకేనా? క్వశ్చన్ ఏంటంటే హనీకి లెఫ్ట్ అన్నాడు. ఇదిగా లెఫ్ట్ అంటే మనకి హనీ లెఫ్ట్ అమ్మా, గోపాల్ అంటే ఆప్షన్ నెంబర్ 2 గోపాల్. ఎస్, సూపర్. ఇక్కడ చాలా మంది బాగా మెన్షన్ చేస్తున్నారు, నేను చూస్తున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇక్కడ మనకి రీజనింగ్ లో వచ్చి సీటింగ్ అరేంజ్మెంట్ అండ్ బాగా పడుతున్నాయి చూసుకోండి సార్. బ్లడ్ రిలేషన్స్ అండ్ గమనించాము, నాన్ వర్బల్ 3 పడుతున్నాయి, మినిమం 3 పడుతున్నాయి, మినిమం 2 పడుతున్నాయి, మ్యాక్సిమం 3 పడుతున్నాయి. కాబట్టి టైం అసలు వేస్ట్ చేయొద్దు. ఓకేనా? నేను మీకోసం చెప్పేసి అవైలబుల్ లేకపోయినా ఇలా ప్లాన్ చేస్తాను. నువ్వు కూడా అలా చేసుకో. ఇది నీ కోసం, నా కోసం మాత్రమే. నా కోసం చెప్పను నేను, నీ కోసం, నా కోసం. ఇది నాకేం నా గ్రోత్ కోసం, ఇదేమో నీ జాబ్ కోసం. మైండ్ పెట్టుకో. ఓకేనా? నెక్స్ట్ ఈ సమ్ కావాలి. అక్కడ ఏ 2 సింబల్స్ ని ఇంటర్చేంజ్ చేస్తే పర్ఫెక్ట్ నెంబర్ వస్తుంది, పర్ఫెక్ట్ వాల్యూ వస్తుంది. చెక్ చెక్. టైం స్టార్ట్ నౌ. 50 seconds. 50 seconds అమ్మా. చెప్పాలి, కింద కామెంట్ చేయాలి ఫాస్ట్ గానా. అక్కడ ఏ సింబల్ ని పెద్ద మ్యాటర్ చూసి చెప్పచ్చు, మనం చూసి చెప్పచ్చు. Last 20 seconds. Last 10 seconds. లైవ్ లాగే ఉంటుంది. జస్ట్ నేను కామెంట్ చేయడానికి అవ్వదు నాకు, అంతే. ఇక్కడ ఏం లేదు. ఇది ఎప్పుడు చేసినప్పుడు చిన్న క్లారిటీ కావాలి మనకి. ఏం క్లారిటీ కావాలి సార్? ఇది కొంచెం చూసుకోవాలి.
సార్ ఫస్ట్ ఈక్వల్ పెడితే గమనించావా, ఇక్కడ ఈక్వల్ పెడితే గమనించి చాలా ఎక్కువైపోద్ది, అంటే ఫస్ట్ ఇది రాంగ్. సెకండ్ ఇంటూ ప్లస్ లో మైనస్ పెడదాం, అది పక్కన పెడితే గమనించావా ఇది 3/2 అంటే ఇది ఎంత మనకి 1/2. ఈ 2 ఇది క్యాన్సిల్ అవుతుంది, 3.5 అవుద్ది. ఎక్కడ మనకు 0.5 లేదు అంటే ఇది కూడా రాంగ్. నెక్స్ట్ ఇది కూడా రాంగే. డివైడ్కి వెళ్దాం. ఈ డివైడ్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఇంటూ పెడతానా, ఇక్కడేమో డివైడ్ పెడతానా, ఇది పక్క క్యాన్సిల్ అవుతుంది. తెచ్చేసావా ఎంత, ఇది 7 3s అంటే మనకి 14 మైనస్ 3s ప్లస్ అండ్ 18 అవునా. ఇది తీస్తే మనకి ఎంత ఇది 11 మిగిలింది. 11 ప్లస్ 18 మనకి 29 కాదా. ఎందుకంటే ఎప్పుడన్నా ఇలా వచ్చినప్పుడు ఫస్ట్ నీ ఫోకస్ డివైడింగ్ పోనీ. ఎందుకంటే ఇక్కడ డివైడ్ పోతుంది కానీ 1/2 వస్తుంది, అది 7తో పోవట్లేదు. ఇక్కడ పర్ఫెక్ట్ నెంబర్ వస్తుంది బై రాకుండా, ఓకేనా. ఇలా ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఫస్ట్ నీ ఫోకస్ డివైడ్ మాత్రం పోనీ. ఎందుకంటే డివైడ్ మీనింగ్ ఏంటంటే పర్ఫెక్ట్ పోవాలి. ఇక్కడ నీ ఆన్సర్ పాయింట్ లేనప్పుడు డివైడ్ చెప్తున్నా అవుద్దా అవదని, ఓకేనా. దాన్ని బట్టి చేయించి మనం ఆప్షన్ నెంబర్ 4 అమ్మా, ఆప్షన్ నెంబర్ 4. వెరీ గుడ్ కింద చాలా మంది కామెంట్ చేస్తారమ్మా. వెరీ గుడ్ సూపర్. నెక్స్ట్ సమ్, ఈ సమ్ కావాలి చూడండి సారి. పిజ్జా టైం స్టార్ట్ నో. ఇది ఒక కోడింగ్, ఇది చూడండి సారి. ఇది ఒక వర్డ్ కోడింగ్ చూడండి, వర్డ్ కోడింగ్ ఇది. టైం స్టార్ట్ నో. 50 seconds are there. 50 seconds are there. చెప్పాలి ఫాస్ట్ గా, ఇంకా చెప్పట్లేదు, ఫాస్ట్ చెప్పాలి. లాస్ట్ 20 seconds. లాస్ట్ 10 seconds. టైమ్ అప్. సరే చేసి ఫస్ట్ మనకి లెటర్ రాద్దాం, మనం చిన్న క్లారిటీ కోసం ఏం చేద్దాం, మనం లెటర్ రాద్దాం. నాకు కొంచెం భయం సార్. పిజ్జా దాన్ని ఎలా రాస్తాం మనం పిజ్జాని, దాన్ని PAAJQ గా రాసుకో, ఓకేనా. ఇప్పుడు రా, ఇక్కడ గమనించలేదో సార్, ఇది 16, ఇది 9, ఇది 26 అండ్ 1 సార్. ఎంతవరకు ఇది 2 1 1 J10 అండ్ 15 Q కదా, సారీ 17 అమ్మా, ఓకేనా. ఇలా వస్తే +1, ఇలా +1, ఇది +1, ఇది +1, ఇది +1, పెద్దానికి కూడా +1 యాడ్ అవుతుంది, ఓకేనా. ఏమన్నా +1 సేమ్. అలాగే నూడిల్స్, ఇది చాలు, ఇది NOODLES ఎంత మనకి ఇది 14 15 14 అండ్ 12 అండ్ 5 అండ్ 19. ఇక్కడ రాసాలి 20 అవ్వాలి, టీకా రావాలి కదా. అంటే ఇది పోయింది, ఇది ఆన్సర్ 2. ఇంకా మొత్తం చేయండి మళ్ళీ, ఇది 15, మళ్ళీ దీకేం వద్దు, ఇది ఆన్సర్, ఓకేనా. అంటే ఏంటి క్రాస్ లోనే చెక్ చేస్తున్నాడు, ఓకేనా. సూపర్. నెక్స్ట్ వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్, చాలా చేస్తాను. ఇది చూడండి సారీ. టైం స్టార్ట్ నౌ. రైమ్స్ ఏమో PYWKGQ, లైన్ ఏమో JKKG అయితే చీమ్స్ ఎంత. 50 seconds are there. చెక్ చేయండి ఫాస్ట్ గా. ఫాస్ట్. లాస్ట్ అయిపోయిందమ్మా, టైం అప్, ఓకే. చాలా మంది కామెంట్ చేస్తున్నారు కింద, ఓకే. మనం చూద్దాం సార్. రిష్వై మా చాలా మంది లైక్స్ ఇవ్వాలి, హార్ట్స్ ఇవ్వాలి. ఇంకా వచ్చి నాకు అడగాలి నేను 10 సార్లు మిమ్మల్ని ఏమన్నా లైవ్ లాగా ఇక్కడ అడగాలి నేను. రైమ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి అమ్మా. PYWKGQ, ఓకేనా.
అందరూ లైక్ చేయాలి. అండ్ ఆర్ట్స్ పక్క మనకి 18, 8, 25, 13, 5, 19. ఇదేమో 16 and 6, 23, Kelvin, G7 and 17. ఎసాను చెక్ చేయాలి మనకి -2, -2, -2, -2, +2, ఓకేనా, అండ్ -2. ఎస్ -2 తక్కువనే కదా, -2 E5, ఏగా E5. ఓకే దెన్ లాస్ట్ ఏమో +2. సరే ఇక్కడ మనం చిమ్స్కి వెళ్దాం. GIMES ఈ 3, ఇదేమో 8, 9, 13, ఇదేమో 5, ఇదేమో 19. మొత్తం వద్దు మనకి +2 ఎంత మనకి -2 ఎంత మనకి ఏ రావాలి అంటే ఈ రెండు పోయాయి. నెక్స్ట్ టైం మళ్ళీ -2 6 అంటే F రావాలి. SR ను రెండు ఉన్నాయి. ఇది -2 అంటే 7 రావాలి. అంటే మనకి ఎంత G రావాలి. ఓకేనా, వెయిట్ 25 -2 అవునా, H 8, ఇది -2, ఇదేమో 18, 16, 8, 6, ఓకే, 25, 23 -2 మైనస్ అయ్యి 7G AFG K వస్తుందా చూద్దాం. ఇది ఇలా ఉంచు, క్లారిటీ ఇస్తాను. ఓకే 19 అంటే 5 - 3 అని Q. ఓకేనా, వెయిట్ ఎక్కడ తేడా కొట్టింది ఒకసారి ఆగండి. GQ, ఓకే, వెయిట్ నెక్స్ట్ చూడండి ఒకసారి. ఈ సమ్ పెద్ద మ్యాటర్ ఏం కాదు, చెక్ చేయండి ఒకసారి. వెయిట్, దీని ఆన్సర్ కావాలి. ఇలాంటి ఎప్పుడు మనం మొత్తం చేయగలం, టైం వేస్ట్ అవుద్ది. In a certain code language, rhymes is coded as PYWKGQ, lime is coded as JKKG, అయితే chims is coded as. దీని టైం ఇస్తున్నానమ్మా 40 seconds are there. 1 2 3 4 అలా ఓకేనా, 1 2 3 4 లాస్ట్ 10 seconds. ఓకే, లాస్ట్ 5 seconds. ఎప్పుడు మనం మొత్తం ట్రై చేయొద్దు, టైం వేస్ట్ అవుద్ది. ఎక్కడరా నేను చెప్తున్నప్పుడు సార్ రైమ్స్ ఈస్ రైమ్ కాబట్టి RHYMES. ఇది 18, 8, 25 and 13, E5 and 19. ఓకేనా, ఇదేమో PYWKGQ, ఇదేమో 17, ఇదేమో 7. ఓకేనా, ఇదేమో 7 అండ్ ఆల్సో ఇదంతా మనకి 16, 6, 23 and 11. ఓకే, ఇక్కడ అవసరం ఇంకా మొత్తం వద్దు మనకి, మొత్తం చూడ అవసరం లేదు. సార్ -2 అండ్ సార్ -2 అది సరిపోద్ది మనకి. కాబట్టి సార్ CHIMES ఈ 3 అండ్ ఇది మన 19. -2 మనకి ఏమవుతుందమ్మా ఏ అవుతుంది అంటే ఈ రెండు పోయాయి. ఓకేనా, మళ్ళీ ఇక -2 మనకి ఎంతమ్మా 70 అంటే Q అవుతుందిగా, అంటే ఆప్షన్ నెంబర్ 2. ఓకే, సింపుల్ చేయొచ్చు. మళ్ళీ మొత్తం ఫాల్ చేయదు, టైం వేస్ట్ అవుతుంది మనకి. ఓకేనా, నెక్స్ట్ ఇది చూడండి ఒకసారి. లైక్ ఎనాలజీ సేమ్ దానిలాగా ఉండాలంట. చెక్ చేయి. YL ఈ రెండు ఏం ఫాలో అయ్యో అక్కడ ఏ రెండు చూడ చెక్ చేయాలి ఏం ఫాలో అవుతున్నాయని. ఓకే, ఎనాలజీ అమ్మ ఇది అంటే పోలిక పరీక్ష. 40 seconds are there. 40 seconds are there. ఫాస్ట్ చెప్పాలి. 40 seconds are there. Last 10 seconds. 5 seconds. 3, 2, 1. సార్ ఎలా చేయొచ్చు దీన్ని ఇక్కడ ఫస్ట్ చెక్ చేసారి. సార్ ఇదేమో సార్ ఇది 25 సార్, ఇదేమో L12 సార్, ఇదేమో సార్ 21 సార్, ఇదేమో 8 సార్. అవునా, ఎలా వచ్చింది సార్? ఇదేమో -3 సారీ -4, ఇది కూడా మనకి -4 అంటే ఇక్కడ మనకి
-4 మైనస్ సాటిస్ఫై అవుతామన్నా ఈసారి 20 ఈ 20 P16 -4 బాగానే ఉంది G7 అవునా ఇది ఎంత మనకి ఇది 3 అవునా -4 ఇది సాటిస్ఫై అవుతుంది ఎక్కడరా ఇదేమో 16 ఇదేమో 18 ఎంతమా ఇది +2 అవుతుంది ఇది కాదు ఎక్కడరా ఇదేమో 15 ఇదేమో 17 ఇది -8 అవుతుంది ఇది కాదు ఓకేనా ఇది 21 ఇది అసలు కాదు ఎస్ఆర్నో అంటే దీనిలాగా ఇది మాత్రం ఫాలో అవుతుంది అంటే ఇందులో ఫస్ట్ లెటర్కి అందులో ఫస్ట్కి 4 గ్యాప్ వస్తుంది ఓకేనా ఏమొస్తుందమ్మా 4 గ్యాప్ వస్తుంది దెన్ నెక్స్ట్ ఇది చెక్ చేసారి మనకు బాగా ఇష్టమైంది టైం తినేస్తుంది ఇదే చెక్ చేయి ఆ ఏబిసి మధ్య ఏ సింబల్ వేస్తే 20 సాటిస్ఫై చెప్పాలి నాకు అలా ఇది కూడా అవ్వాలి దాని ఆన్సర్ కావాలి టైం స్టార్ట్ నౌ టైం 1 మినిట్ ఇస్తున్నాను టైం 1 మినిట్ బాగా చెక్ చేసారి సింపుల్ అది అక్కడ ఏబిసి దగ్గర ఏ సింబల్స్ వేయాలి మనం ప్లస్సా మైనస్ ఇంటూవా 20 రావాలి నాకు అది లాస్ట్ 20 seconds ఓకే సార్ ఇక్కడ ఎలా సార్ అంటే ఇది పెద్ద మ్యాటర్ కాదు కొంచెం కమెంట్ కావాలి సార్ ఇక్కడ 15 ఏ 8 బి 9 C3 ఇక్కడ బాగా చెక్ చేసి సార్ ఈ డివైడ్ ఏసీ ఓకేనా ఇక్కడ మైనస్ ఏసీ ఇక ప్లస్ చేసే ఛాన్స్ ఉందిగా అప్పుడు ఎంత 15 ప్లస్ 8 మైనస్ 9 డివైడ్ 3 అవుతుందా లేదా నాని అంతే మనకి 3 అంటే 23 మైనస్ 3 20 అవుతుందా లేదా ఎస్ఆర్నో అంటే ఇక్కడ ఏ అంటే ప్లస్ బి అంటే మైనస్ సి అని డివైడ్ సేమ్ ఇక్కడ అవుతుందా సార్ 8 ప్లస్ సి మైనస్ 4 డివైడెడ్ 2 ఇది 2 సార్ ఎంత ఇది 14 మైనస్ 2 ఆన్సర్ 12 కాదా అంటే ఆప్షన్ నెంబర్ 4 ఏ అంటే ప్లస్ బి అంటే మైనస్ సి డివైడ్ వస్తుంది ఓకేనా సూపర్ నెక్స్ట్ ఇది చెక్ చేసారి ఫిగర్ కంప్లీషన్స్ ఆర్ ఆల్సో ఎంబల్ డయాగ్రామ్ ఆ మొక్క ప్లేస్ లో ఉండాల్సిన పీస్ ఏంది 1 2 3 4 కింద మ్యాక్షన్ చేయి 1 2 3 4 నువ్వు కింద పక్క మ్యాక్షన్ చేయాలి నాకు 1 2 3 4 20 seconds చాలు దీనికి 20 seconds చాలు టైమ్ అప్ నన్ను కొంచెం బావిను ఇక్కడ పక్క మనకి ఏం రావాలి ఇక్కడ ఇలా రావాలి అంటే ఇది కాదు సార్ ఇది కాదు ఆ రెండు ఛాన్స్ ఉంది నెక్స్ట్ ఇక్కడ ఇలా రావాలమ్మా ఇలా రావాలి ఇక్కడేమో ఇలా రావాలి ఎస్ఆర్నో అండ్ దీనేమో అది పక్కన పెడే ఇది కాస్త పక్కన పెడదాను ఫస్ట్ ఈ లోపల రావాలి ఆ రెండు చెక్ చేసారి సార్ ఇక్కడ ఏమైందంటే సార్ ఇక్కడ రాబోతుకి ఇది బాగానే ఉంది ఇది కూడా బాగానే ఉంది అవునా కానీ ఇక్కడ గమనించావా ఈ రెండు ఆపోజిట్ కాబట్టి ఈ రెండు ఇలా ఆపోజిట్ కావాలి ఎస్ఆర్నో ఈ రెండు ఇలా ఆపోజిట్లో ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఆపోజిట్ ఉండాలి ఎస్ఆర్నో అంటే ఆప్షన్ నెంబర్ 4 కదమ్మా ఆప్షన్ నెంబర్ 4 3 అవదు 3 లోపల చూస్తుంది ఇవన్నీ కూడా బయటికి చూస్తున్నాయి ఇలా చూస్తున్నాయి మిడిల్ చోట్లే కాబట్టి 4 అవదమ్మా ఆప్షన్ నెంబర్ 3 సారీ ఆప్షన్ నెంబర్ 4 అమ్మా 3 అవ్వదు ఆప్షన్ నెంబర్ 4 ఇది ఇలా అవ్వాలి ఓకేనా ఆప్షన్ నెంబర్ 4 అమ్మా 2 కాదు ఓకే నెక్స్ట్ ఆ సిరీస్లో నెక్స్ట్ ఏమొస్తుంది అడుగుతున్నాడు అమ్మాడు నువ్వు లైక్ చేయాలి చాలా మంది లైక్ చేయట్లేదు లైక్ చేయాలి హార్ట్స్ కావాలి ఐ వాంట్ హార్ట్స్ 50 seconds ఆర్ దేర్ ఐ వాంట్ హార్ట్స్ నాట్ హార్ట్స్ సింపుల్ కాన్సెప్ట్ పెద్ద మ్యాటర్ ఏం కాదు చెక్ చేయి ఇది ఒక లెటర్ సిరీస్ ఇది ఓకే నేను చూస్తూనే ఉంటున్నా ఎవరు చేస్తున్నారని కూడా ఓకేనా ఎవరు మిస్ అవ్వద్దు
టైం చాలు దీనికి. ఫస్ట్ ఇక్కడ సార్ 13 and 14, 18, 20, 17, 18, 22, 24, 21, 22, 26, 2. ఇదేమో 25, 26, 4, 6. ఇక్కడ మనకు మెయిన్ కావాల్సింది ఇక్కడ ఏమవుతుంది సార్ అని ఫస్ట్. ఓకేనా, ఇక్కడ +4 +4 +4 +4 మీనింగ్ ఎంత రావాలి మనకి? ఇది 1 and 4 ఎంత మనకి? సి రావాలి, డి రావాలిగా మనకి. సారీ విను, సి రావాలి. ఎందుకంటే 1 26. ఓకేనా, ఏబిసి ఆప్షన్ నెంబర్ సి, ఆప్షన్ నెంబర్ 4 ఇవన్నీ పోయాయి. లేదు సార్ నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఒకసారి సార్ 14, 18, 21 14, 18, 22, 26. నెక్స్ట్ ఏ రావాలమ్మా? 4 రావాలి అండ్ డి రావాలి కదా. ఎస్ ఆర్ నో? అది ఆప్షన్ నెంబర్ 4. మొత్తం అవసరం లేదు, ఒక రూల్ ఫాలో అవ్వాలి అంతే మనకి. కాబట్టి వచ్చేసరి 20, 24, 2, 6. నెక్స్ట్ 10 రావాలి కదా. 10 మీన్స్ జీ కదా, జియో 10ఏగా మనకి. జే ఫర్ జియో 10. ఆప్షన్ నెంబర్ 4. సింపుల్ లాజిక్. ఇక్కడ పెద్దానికి 4 4 యాడ్ అవుతుంది. నానా ఇది చూడు సార్, ఇది డిక్షనరీ ఆర్డర్ అమ్మా. ఈ డిక్షనరీ ఆర్డర్ చెక్ చేయి. వాడికి ఏం కావాలి? అందులో వచ్చేది ఆర్డర్ కావాలి, ఏది ఫస్ట్ ఏది లాస్ట్ అని. టైం స్టార్ట్ నౌ. 40 seconds are there. Time start now. 40 seconds are there. Okay na? Last 20 seconds. 1 na, 2 na, 3 na, 4 na. లాస్ట్ 3 seconds. కింద మెన్షన్ చేయాలి మీరు. కొంచెం బాగా విను. ఫస్ట్ సార్ ఇక్కడ ఏం కామన్గా ఉంది సార్? కామన్ ఏముంది సార్? ఫస్ట్ సార్ ఇక్కడ CONF 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 CONF, కానీ ఇక్కడ COND, డి నెంబర్ ఏంటి మనకి? 4, S6. కాబట్టి ఫస్ట్ మనకి 5 రావాలి అంటే ఇది కాదు. ఓకేనా, ఆ 3 చేస్తుంది సార్. ఇది ఫస్ట్ సార్, ఆ 3 చేస్తుంది నాకు. నెక్స్ట్ అమ్మా ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ ఈ ఎఫ్ తర్వాత ఎల్ ఉంది. ఎల్ మనకి 12, ఇదేమో 9, ఇది 9, ఇదేమో 20 ఎంతమ్మా? 21. అంటే ఇక్కడ ఈ 1 లాస్ట్ ఉంది కదా, కాబట్టి అది లాస్ట్ రావాలి అంటే చివరి 1 రావాలి. అంటే ఇది కాదు, ఇది కాదు, ఆప్షన్ నెంబర్ 1 అమ్మా. మొత్తం వద్దు, టైం వేస్ట్ అవుద్ది. సింపుల్గా ఫస్ట్లో సరిపోద్ది నీకు. ఓకేనా, ఆప్షన్ నెంబర్ 1. అంతేగాని ఇక్కడ నువ్వు మొత్తం చేయడం వల్ల నీకు మార్క్స్ ఎక్స్ట్రా ఇవ్వను నేను, నాకు తక్కువనే కావాలి. ఓకేనా, నెక్స్ట్ సమ్. ఓకే, ఇన్ ద లాస్ట్ సమ్ నాకు లాస్ట్ మెన్షన్ చేయాలి. ఎన్ని మార్క్స్ వచ్చాను మీకు? ఇన్ ద లాస్ట్ సమ్ చెక్ చేస్తారు. ఇది ఏది ఫాలో అవుతుంది? 1 నా, 2 నా, 3 నా, 4 నా? ఓకేనా, 1 నా, 2 నా, 3 నా, 4 నా? 20 seconds are there. Okay, the last sum. ఓకే దెన్ చాలు, దీనికి టైం ఇది. మీరు నాకు లాస్ట్ కామెంట్ చేయాలి, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి మర్చిపోకండి. ఓకేనా, నేను చూస్తా అందరు కామెంట్స్. ఇక్కడ ఏం ఫాలో అవుతుందంటే సార్ ఇది సార్ సిడి, ఈ 4 గమనించావా? CDEF CDEF CDEF, ఈ సి అమ్మ తప్పడింది. CDEF CDF బాగా చేసి ఇక్కడ మనకి సార్ CDF అంటే ఇక్కడ ఈ రావాలి, CD రావాలి, ఇక్కడ మనకి CDEF రావాలి, CDEF రావాలి. ఎస్ఆర్ అంటే EDFF రావాలి. ఆప్షన్ నెంబర్ 3, ఆప్షన్ నెంబర్ 3. ఎస్ఆర్ నో? అండ్ కామెంట్ అవసరం మొత్తం చెప్పండి. ఇప్పుడు నాకు కింద మెన్షన్ చేయండి ఎవరికి ఎన్ని వచ్చాయో. మొత్తం 20 క్వశ్చన్లోని ఎవరికి ఎన్ని వచ్చినా క్లారిటీ కావాలి. కింద మెన్షన్ చేయండి అమ్మా మొత్తం ఎన్నని. 1 నా, 2 నా, 3 నా, 4 నా? మళ్ళీ చెప్తున్నాను, మీరు లైక్ పక్కా చేయాలి, హార్ట్స్ పక్కా ఇవ్వాలి నాకు. ఓకేనా, అండ్ ఆల్సో మళ్ళీ ఈవినింగ్ లైవ్ మామూలే, రేపు మార్నింగ్ లైవ్ నేను మామూలుగా వచ్చేస్తాను. ఈ 1 డే మాత్రమే నేను ఇంకా మీకు లైవ్ టైంలో ఇంకా నేను ట్రైన్లో ఉంటా. అక్కడ బోర్డు అవైలబుల్గా ఉండవు మనకి.
కాబట్టి ఇలా లైవ్ ఇస్తున్నా, ఓకేనా? ఎందుకంటే నీకు నా కనెక్షన్ పోకూడదు అండ్ నీకు ఇన్ టైంగా సిలబస్ అయిపోవాలి, దానికోసమే, ఓకేనా? మీరు కింద మెన్షన్ చేయాలి ఎవరికి మార్క్స్ ఏమి వచ్చాయో, నేను చెక్ చేసుకుంటాను, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాగే మనం స్టార్ట్ చేద్దాం, ఇబ్బంది అయినప్పుడు ప్రాబ్లం లేదు, ఓకేనా? ఎవరైనా జాయిన్ అవుదాం అనుకుంటే గ్రూప్లోని డిస్క్రిప్షన్లోని లింక్స్ ఉన్నాయేమో, జాయిన్ అవ్వచ్చు మీరు, వాట్సాప్ టెలిగ్రామ్ కానీ. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ చెప్పాలి, సైనింగ్ ఆఫ్ సత్య, బాయ్.